రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం తీయండి. ఇప్పుడు నుంచి రిఫరెన్స్లు రాసుకునేందుకు సేవకులు అన్నారుగా, రిఫరెన్స్లన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు రిఫరెన్స్లు చెప్తే మీరు రాసేసుకోవడం మంచిదే, కానీ ఇంటికి వెళ్ళాక ఏం చేయాలండి? మళ్ళీ ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి. ఇక్కడ రాసేస్తాం సీరియస్గా, ఇంటికి వెళ్ళి బుక్ పక్కన పడేస్తాం, మళ్ళీ వారం తెస్తాం, మళ్ళీ రాసేసుకుంటాం. అలా కాదు, ఖచ్చితంగా మళ్ళీ అది మనం చూసుకోవాలి. చూడండి, యేసు ప్రభు గురించి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందునే ఆయన యేసుప్రభు అంగీకరించబడ్డాడట. ఇందులో మనం గమనిస్తే పిల్లరా, మహారోదనము కన్నీరు విడిచేవాడు తినడం. అర్థమైందండి మీకు? అంటే ఆ సందర్భంలో కూడా ఆయన ప్రతి దినము లేదా ప్రతి గడియ ప్రతి సమయము కూడా అవకాశాన్ని బట్టి ప్రతిసారి కూడా మీరు వినాలి, ఉపవాసం ఆయన ఎవరు చేశారు చెప్పండి? ఒక మామూలు మనిషా? ఎవరైనా సాక్షాత్తు దేవాతి దేవుడే మానవ అవతారం ఇచ్చి లోకానికి వచ్చినటువంటి యేసు ప్రభువే ఉపవాసం చేశాడు. మన తండ్రి మనకి మాదిరి ఉంచిపోయాడు ఉపవాసం చేయమని. దేవునికి స్తోత్రం. ఇకపోతే రెండవదిగా మనం చూస్తే అపోస్తులు ఉపవాసం చేశారా లేదా? చేసినట్టుగా మనకి అపోస్తుల కార్యాల్లో చెప్తుంది, తర్వాత చెప్తాను ఆ మాట. చాలా సందర్భాల్లో అపోస్తులు ఎంతమంది అండి? 12 మంది. 12 మంది పేర్లు తెలుసు? ఐడియా ఉందా మీకు? 12 మంది పేర్లు ఐడియా ఉందా? లెక్క పెట్టండి. పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, తోమా, ఫిలిప్పు, నతానియేలు. ఇద్దరు ఒకటే, నతానియేలు బర్తలోమై. నెక్స్ట్ మత్తయి. ఎన్నయ్యే? 8. నెక్స్ట్ చిన్న యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు యూదా స్థానం అపోస్తుల కార్యములు మనం మొదటి అధ్యాయం చివరిలోకి వస్తే ఇద్దరిని, యోసేపు నాయన్ని మత్తయి నాయన్ని ఏర్పాటు చేసుకుంటే చీట్లు వేస్తే మత్తయి పేరు మీద వచ్చింది. 12వది పూడ్చారు. తర్వాత పౌలు ఎంటర్ అయిన తర్వాత, నేను అపోస్తుల కంటే తక్కువ వాడిని ఏం కాదు, నేను అపోస్తుల కంటే గొప్పగా చేస్తున్నానని ఆయన అపోస్తులత్వాన్ని ఆయన కోరుకున్నాడు. సరే, ఈ రకంగా ఈ అపోస్తులందరూ కూడా ఉపవాసాన్ని చేశారు. ఉపవాసం చేసే ముందుకెళ్ళారు. వారి గురించి ఆ ప్రజలు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ముఖ్యంగా వ్యతిరేకులు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, భూలోకమును తలక్రిందులు చేయవారు వీరేనా? భూలోకమును తలక్రిందులు చేయవారు వీరేనా అని అడిగారు వాళ్ళు. అంతేకాదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడి ఇలా ముడితే ప్రార్థన చేస్తే ఇలాగంటే స్వస్థ వచ్చేది. అదేంటో పేతురు గారు నడిచి వెళ్తే నీడ తగిలితే చెప్పండి, అపోస్తుల 5:15 ఉంటుంది, నీడ తగిలితే స్వస్థ వచ్చింది. అపోస్తులని పౌలు యొక్క చేతి గుడ్డ తగిలితే, అంటే రుమాలు తగిలితే ఏమొచ్చిందట? స్వస్థ వచ్చింది. దెయ్యాలు పారిపోతున్నాయి, రోగాలు పారిపోతున్నాయని మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం. ఇవన్నీ ఎలా జరిగాయి అని అంటే ఉపవాసం ద్వారా జరిగాయి. ఇప్పుడు అపోస్తులైన పౌలు గురించి చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 27-28 వచనాలు చూడండి ఒకసారి. పెన్నుంటే పెన్ను పట్టుకోండి. 11వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలు. ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ ఆ గీత కొట్టుకోండి. అంటే ఇవన్నీ చేస్తూ కూడా మధ్యలో ఏదో తెలుసండి, ఆయన ప్రయాసపడ్డాడు, కష్టంలోని జాగారంతోని ఆకలి దప్పులతో, ఇవన్నీ కాక తరచుగా ఉపవాసములతోనూ అని ఉంది. తర్వాత చలితో దిగంబరత్వంతో ఉన్నాడు. ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నాయి. ఇవిగాక సంఘమును గూర్చి చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచుంది. అంటే అపోస్తులైన పౌలు తరచుగా ఏంటండి, మనం వారానికి ఒకరోజు చేస్తాం, ఏ శుక్రవారమో లేకపోతే ఏ మంగళవారమో.
లేకపోతే ఏదైనా మనకి ఏదైనా అవసరం ఉంటే చేస్తాం, లేదా ప్రత్యేక సందర్భాల్లో చేస్తాం. కానీ అపోస్తులైన పౌలు ఆయన చెప్పగలిగిన మాట ఏంటంటే తరచుగా ఉపవాసం చేస్తున్నాడట ఆయన. అంటే ఏదో ఒక పూటలో ఉండిపోతున్నాడేమో, లేదంటే ఉన్నప్పుడే తిని లేకపోతే ఉండిపోతున్నాడేమో. ఆకలి దప్పులు వేరు, ఉపవాసం వేరు, ఆ రెండు మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. అపోస్తులైన పౌలు తరచుగా చెప్పండి ఉపవాసం చేస్తున్నట్టుగా బైబిల్ చెప్తుంది. అటు యేసు ప్రభు ఉపవాసం చేశాడు, అపోస్తులు ఉపవాసం చేశారు, ఇక్కడ అపోస్తులైన పౌలు కూడా ఉపవాసం చేస్తున్నట్టుగా చూపించారు. కనుక ఈ ఉపవాసం చాలా విలువైనది అని మనం నేర్చుకోవాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు ఆ కాలంలో శిష్యులతో చెప్పారు, ఈ కాలం అదే మాట మనం చదివితే మనతో కూడా చెప్తున్నాడు ఒక సందర్భంలో. మార్కు సువార్త తీసి పట్టుకోండి. సందర్భాన్ని మీతో నేను కొంచెం పంచుకుంటాను, కొద్దిగా సందర్భాన్ని కొంచెం నేను పంచుకుంటాను మీతో. కొంచెం ఈ మాటలు వినండి. ఒకనొక సందర్భంలో జాగ్రత్తగా వినాలండి. నేను ఇందాక చెప్పాను, ఎవరికి వాక్యం అవసరమో వారి కొరకు ఒక సేవకుడిని పంపిస్తారు. అది నిర్ణయించింది దైవజనులు దేవునితో కలిపి. కనుక మీరు జాగ్రత్తగా వింటే, నేను చెప్తున్నాను ప్రియులారా, కరెక్ట్గా మీరు వాక్యం వినగానే జీవిస్తే మీ జీవితంలో నా దేవుడు అత్యధికమైన అద్భుతాలు చేయునుగాక. గుర్తుపెట్టుకోండి. అయితే ప్రియులారా, ఈ సందర్భం ఏంటి ఇక్కడ అంటే, ఒక మోగ, చెవుడు, మూర్ఛ, పిట్సు 4 రకాల రోగాలు ఉన్నాయి ఒక అబ్బాయికి, పిల్లోడికి. ఆ టైంలో యేసు ప్రభు దగ్గర తెచ్చారు ఆయన్ని. యేసు ప్రభు దగ్గర తెచ్చారు. జనాలు ఎక్కువ ఉన్నారనేసి శిష్యులు బయట ఉన్నారు కదా, వాళ్ళు అడిగారు, అయ్యా మీరు ఆయన శిష్యులే కదా, నా పిల్లోడికి ఈ వ్యాధి బాధ పుట్టుకు నుంచి ఉంది, మీరు ప్రార్థన చేయండి, నా కుమారుడికి స్వస్థత వస్తుందని అడిగితే వారు పాప చేస్తున్నారు ప్రార్థన. కానీ బిడ్డకి ఏమాత్రం స్వస్థత కలగలేదు. కలగకపోతే ఈ గొడవ పెరిగింది. అక్కడ పెరిగేటప్పుడు ఏం జరిగిందంటే పిల్లరా, యేసు ప్రభు వచ్చాడు అక్కడికి స్థలంలోకి. అంటే యేసు ప్రభు తెలియక కాదు, కానీ మానవ పరంగా వచ్చాడు. ఏంటి ఇక్కడ గొల్లు జరుగుతుందని చూస్తే ఆయన అడిగాడు ఆ పిల్లోడు తండ్రి, ఏం లేదయ్యా, నా కొడుకు ఇలాగా బలహీనతలతో బాధపడితే వాడిని తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి. మీ శిష్యులే కదని ఆయన చెప్తే ఆయన ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యం అవుద్దు అనుకున్నాం, వాళ్ళు చేస్తే అవ్వలేదు, ఏం జరగలేదు అని వారు చెప్పేటప్పుడు యేసుప్రభు వాళ్ళు ఒక మాట అంటాడు, అల్ప విశ్వాసులారా. అవిశ్వాసులనలే, అల్ప విశ్వాసులారా అంటే మీకు కొంచెం విశ్వాసం లేదు, కొద్దిగా ఉంది, తగ్గింది అన్నట్టుగా మాట్లాడారు. ఈరోజు చాలా మందికి అదే ఉంది. అల్ప విశ్వాసం కాదు, అలా అవిశ్వాసం కాదు, కానీ క్రైస్తవులు అల్ప విశ్వాసం ఎక్కువ ఉంటుంది మనకి. ఆ మాట అన్నాక మీతో ఎంతకాలం సహించాలి నేను అని చెప్పి వాడిని నా దగ్గర తీసిరా అని చెప్పి అక్కడ కొన్ని మాటలు ఎంతకాలం నుంచి ఉంది ఏంటి ఇవన్నీ అడిగిన తర్వాతలా నువ్వు నమ్మావా, నమ్మితే నమ్ముటి నీ వాళ్ళనైతే నమ్మువానికి సమాజం ఆయన చెప్పి ఇవన్నీ చెప్పాక యేసుప్రభు ఆ బిడ్డని దగ్గరికి తీసుకురమ్మని చెప్పి ఏం చేశాడండి, ఆ దురాత్మని, ఆ మోగ చెవుడు కలిగి చేసిన దురాత్మని, మూర్సా పిట్టుచున్న దురాత్మని ఏం చేశాడు, వెళ్ళగొట్టాడు. జనాలు వస్తున్నారు, వదిలి వెళ్ళిపో అన్నాడు అనమాట. అది వెళ్ళిపోయింది. వాడు దిగ్గం లేచాడు, చక్కగా ఉన్నాడు, ఆరోగ్యం. నేను చెప్పిన ప్రియులారా మళ్ళీ చెప్తున్నాను, నాకు ఎప్పుడు ఒక మాట వాడటం ఎక్కువ ఇష్టం. దేవుని గ్రంథం, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యములో కూడా జీవం ఉందండి. ఇది మనం నమ్మితేనే మనం ముందడుగు వేయగలం. ఈ బైబిల్ని కూడా మనం ఏదో పుస్తకంలో చూస్తే మన జీవితంలో వర్ధిల్లలేం. అందరికీ చెప్తున్నాను ఈ మాట. ఇది జీవం కలిగినటువంటి వాక్యం. జీవం కలిగిన వాక్యాన్ని నువ్వు నమ్మితే, ఇది జీవం ఉందని నమ్మితే ప్రపంచంలో ఇందాక అన్నారు చూసారా, భూలోకాన్ని తలక్రిందులు చేయవారు వీరేనని, ఆ మాట నీకు కూడా వస్తుంది. రేపు పొద్దున్న నువ్వు కూడా ఆ వాక్యం, ఆ మాట సాధించగలవు. ప్రపంచాన్ని తలకిందులు చేసే శక్తి నీకు వస్తుంది. ఈ గ్రంథంకి అంత పవర్ ఉంది. ఆ పవర్ గ్రహించే వాళ్ళు ఈ బైబిల్ని వదలరు. ఆ పవర్ గ్రహించే వాళ్ళు ఈ గ్రంథంతోనే ముడిపెట్టుకుని ఉంటారు. ఎలాంటి విషయమైనా సరే నా దేవుడు నాతో ఉన్నాడు, నా వాక్యం నాతో ఉన్న ధైర్యంగా ముందడిగేస్తారు. అందుకే మనం దాన్ని నమ్మాలి. ఫస్ట్ విషయం, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మకపోతే నువ్వేమి చేయలేవు. ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని
నువ్వు నమ్మితే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైతే లాభమని ఈరోజు అనగలిగింది ఆయన. ఎవరో తెలుసు, ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి మనస్ఫూర్తిగా అంగీకరించాడు ఆయన. ఈనాడు ఈ గ్రంథాన్ని నమ్మితే మరణం నిన్ను ఎత్తుకుంటూ వచ్చిన నువ్వు ఏమాత్రం భయపడవు, మరణానికి ఎదురెళ్తావు. దేవునికి స్తోత్రం. అందుకే నమ్మాలంటున్నాను నేను. ఆ సందర్భంలో అది ఎప్పుడైతే క్లియర్ అయిందో వచ్చేసారు. ఈ 12 మంది కూడా ఆయన వెనకాల వచ్చేసారు. బాగానండి. ఎవరు అడగడానికి ధైర్యం లేకపోతే ఒక ఆయన అడిగాడు, అయ్యా మేమెంత కష్టపడ్డాం, మీరు ప్రార్థన చేసిన దానికంటే ఎక్కువే చేసాం. బాగానండి. మీరు ప్రార్థన చేసిన దానికంటే ఎక్కువే చేసాం. మేము చాలా ప్రార్థన చేసాం. మరి మేము ప్రార్థన చేస్తే కనీసం మా మాట వినకుండా అది అలాగే కూర్చుంది. అసలు ఎందుకు వినలేదు? కారణం ఏంటి? ఎందువల్ల అవ్వలేదు? నువ్వేమో చిన్న ప్రార్థన చేసావు, అది గడగడగడలాడి పారిపోయింది. ఏంటి నీకు మాకు తేడా? ఎందుకు మేము చేయలేకపోయాం అని ఆయన అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? చదవండి. తీశారు కదా మార్కు సువార్త 9వ అధ్యాయం 28, 29 పైన మీకు ఆ నేపథ్యం అంతా నేను చెప్పాను కనుక ఈ 2 ముక్కలు చదువుదాం. 28 మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట. ఇక్కడ మీరు గమనించండి, 29వ వచనంలో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, అందుకు ఆయన, అక్కడ అంకె ఎంత ఉందండి? నెంబర్ ఎంత ఉంది? 2 అంటే అర్థమైంది తెలుసా? ఫుట్ నోట్స్ కిందకి రండి. కిందను చూడండి, అనేక ప్రాచీన ప్రతులలో. అర్థమైందా మీకు? అక్కడ రాసే మాట ప్రార్థన వలననే అంటే అక్కడ రాయాల్సిన మాట ఏంటో తెలుసా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్తాను. అందుకు ఆయన ఉపవాసపు ప్రార్థన వలననే గాని మరి దేని వలన, బాగా గమనించండి, దేని వలన ఇది పోవుట. నేను మా పాస్టర్ గారు వెనకాల తిరిగిన కొత్తలో ఒక ఆమెకు గాలి పట్టింది, దెయ్యం పట్టింది. పాపం పాస్టర్ గారు ఏదో ఊరు వెళ్ళారు. నాకు తెలియదు ఏమీ. నేను ఆయన వెనకాల ఏదో బైబిల్ పెట్టుకుని నేను వెళ్తున్నాను. నాకు అస్సలు తెలియదు. నాకు అప్పుడు పడుదలన్నమాట, నేను ఇవన్నీ చూడాలి, నేర్చుకోవాలని. అప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం ధైర్యం తెచ్చింది నాకు. ఇది ఉంది నా చేతిలో, పర్లేదు అనుకున్నాను. అయితే పాపం అది వెళ్ళట్లేదని పాపం ఆవిడ, నాకు తెలియదు కదా, మరి నాకు నేను బచ్చగాడిని అనమాట. అందులో మా సంఘ పెద్దలు ఏం చేశారో తెలుసండి, ఉల్లిపాయ కోసి కళ్ళల్లో పిండేశారు అది వెళ్ళట్లేదని. ఆ తర్వాత పాపం అది కళ్ళల్లో పిండా సరే అది రెచ్చిపోయి కళ్ళు ఎర్రగా అయిపోయి ఇంకా కలబడుతుంది అనమాట. ఇంకా ఏదో చేశారు, నిమ్మకాయ కోసారు, అది పిండేశారు. అయినా రెచ్చిపోతుంటే ఒక ఆయన ఏం చేశారంటే బాధ భరించలేక ఆ ప్లగ్లోనేమో ప్లగ్ ఎట్టాడు, 2 వైర్లు తీశాడు. ఇవిడికి ఎట్టేస్తున్నాడు తీసుకెళ్ళి వైర్లు, ఇలా పెట్టేస్తున్నాడు వైర్లు తీసుకెళ్ళి. వెంటనే మా పాస్టర్ గారు టక్మని రావడం వచ్చింది. మా గురువు, మా ఆత్మీయ తండ్రి రాగానే చూసి, నేనే పాస్టర్ గారు కరెంట్ ఎట్టేస్తున్నాడు, చంపేసినట్టున్నారు. అంటే నేను అక్కడ ఆగండి రాని గసిరాడు అనమాట. గసిరితే అప్పుడు ఆ వైర్లు తీసేశారు. జరిగిన వాస్తవం, బైబిల్ నదులు ఉంటే అబద్ధం ఆడకూడదు. అప్పుడు మీరు వెళ్ళండి పోనీ ఇక్కడి నుంచి గసిరేసి 2 ఆడవాళ్ళకి అప్పచెప్పి ముందు ఇవిడికి అర్జున స్నానం చేయించాను. ఇలా బట్టలన్నీ ఊడిపోయి చండాలంగా ఉంది, చెమటలు పట్టేసింది, దెయ్యం దురాత్మ. అప్పుడు ఈయన వెళ్ళి ఏం చేశారంటే స్నానం చేయించి శుభ్రంగా తీసుకొచ్చారనమాట, శుభ్ర శేరాది కట్టించి. అప్పుడు ఈయన మోకరించి ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు పరంగా ప్రార్థన చేస్తే ఆవిడ మామూలు మనిషి అయిపోయింది. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అప్పటికి మా దైవజనులు, అంటే నేను నా ఆత్మీయ తండ్రిగా ఉన్న ఆ వ్యక్తి, అప్పటికి నేను ఆయనకి పరిచయం అయ్యేటప్పటికి ఆయన ఇంచుమించుగా అప్పటికి ఒక 10 సంవత్సరాల నుంచి కూడా రాత్రుల భోజనం మానేసి ఉన్నారనమాట. ఒక పూట భోజనం అయింది, ఆ భోజనంతో ఉండేవారు అనమాట. మధ్య మధ్యలో ఎక్కువ ఉపవాసాలు చేసేవారు. ఆయన ద్వారా కార్యం జరిగింది. ఇప్పుడు ఆయన గొప్పోడే నేను అంటలే, ఉపవాసం వలన ఏదైనా సాధ్యమవుతుంది, ఏదైనా ఉపవాసంలో సాధ్యమవుతుంది. ఈరోజు ప్రియులరా, అన్ని కూటలకి జనాలు వస్తారు, ఉపవాస కూటలు అంటే రారు, మీకు తెలుసా? కానీ సేవకులకి ఉపవాస కూటం పెట్టాలన్న ఆలోచన. ఇప్పుడు ఒకవేళ మీరు ఉపవాసంతో మార్చుకోవచ్చేమో, కానీ ఈ ఉపవాసం మీకు రెండో మాట ఏది? ఉద్యోగం కలిగిస్తుంది. సేవకులు కాదు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు.
మీరు ప్రార్థన చేస్తే గడగడలాడి పారిపోతూ ఉంటాయి. మీరు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. కానీ గ్రహించాలి ఉపవాసం కోసం. ముందు మనం ఉపవాసం కోసం గ్రహించకపోతే మనం ఏమీ చేయలేం. అలాగా ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన వలననే, అంటే ఉపవాసం వలననే కానీ మరి దేని వలనైనా, గమనించండి, మరి దేని వలన, నువ్వు కరెంటు వైర్లు పెట్టే, నువ్వు కళ్ళలో కారం కొట్టే, లేకపోతే ఇంకొకటి చేయి, భూత వైద్యుడి తీసుకెళ్ళి తావీది కట్టించు, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, కట్టించు, 4 రోజులు మాటిని పారిపోద్దేమో. అది వెళ్ళి మత్తయి సువార్త 12వ అధ్యాయం చెప్పినట్టుగా మరి ఎడిట్ని తోలుకొని వస్తుంది. అది వాస్తవంగా చెప్తున్నాను, మరి ఎడిట్ని తోలుకొస్తుంది. అది ఇప్పుడు లాభం ఎవరికో తెలుసండి, వాడికి లాభం. అదే ప్రార్థన పూర్వకంగా నువ్వు చేస్తే అది వెళ్ళిపోవడం, ఆ ఇంట్లోనికి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ రావడం, కూర్చోవడం జరుగుతుంది. కనుక ప్రియులారా, ఆ రకంగా మరి దేని వలన అది పోదు, దేని వలన కార్యం జరగదు. ఉపవాసం వలన మాత్రమే దేవుడి కార్యాలని, చెప్పండి, నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా కొట్టాలి, చప్పగా కొట్టకూడదు. అప్పుడు మీరు గట్టిగా కొడితే నమ్మారని అర్థం. ఈనాడు నేను ఈ స్థలానికి ఎందుకు వచ్చానంటే, మీకు ఈ వాక్యాన్ని పూర్తిగా అప్పచెప్పి అందించి నమ్మించాలని, విశ్వసింపజేయాలని ఆశతోనే సేవకులు నన్ను పిలిపించారు ఇక్కడికి. అందుకే మనం నమ్మటట్టుగా ఉండాలన్నమాట. అందుకే జాగ్రత్తగా వినండి. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పాను కదా, ఇందులో ప్రియులారా ఒక 4 విషయాలు మీతో ఈ ఉపవాసం కోసం చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1, ఉపవాసం అట అధికారుల మనసుని మార్చేస్తుందట. ఉపవాసం ఏం చేద్దండి? అధికారుల మనసుని మారుస్తుందట. 2, ఉపవాసం 3 చెప్తాను. ఉపవాసం దేవుని మనసునే మార్చేస్తుందట. 3, ఉపవాసం దేవుని అభిషేకమును, దేవుని పరిశుద్ధాత్ముణ్ణి మీలోనికి నడిపిస్తుందట. దేవునికి స్తోత్రం. ఈ 3 సంగతుల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి మనం ముగించుకుందాం ఈ కూటాన్ని. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా అధికారులు అంటే రాజు శాసనాన్ని మారుస్తుంది ఉపవాసం. ఎవరిని మారుస్తుందండి? రాజుగారి శాసనాన్ని. మీకు అన్ని నేను కథలుగా చెప్పను, కానీ ఎందుకంటే కథల్లో ఏమి లేదు, వాక్యంలో చెప్తున్నాను. అన్నాను కదా, వినుటి వలన విశ్వాసం కలుగున, దేవుని వాక్యం వలనే కలుగును. వాక్యము ఎక్కడ విడుదలవుతుందో అక్కడ సూచక్రియలు, అద్భుతాలు కూడా జరుగుతాయి. కనుక మీకు వాక్యంతోనే చెప్తాను. ప్రతి రెఫరెన్స్ కూడా రాసుకొచ్చాను నేను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం, 8 నుంచి 10 వచనాలు. 8 నుంచి యోబు గ్రంథానికి యువతలు ఉంటుంది. చెదిరి ఉన్నారు. సరే, అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నింటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారు విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారి విధులు వేరుగా ఉన్నవి, సకల జనుల విధులు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకును తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామానునికిచ్చి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక హామాను అనేటటువంటి ఒక మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడనంటే, యూదుల్ని అందరిని కూడా పూర్తిగా చంపేయాలి అనేటువంటి పన్నాగం పన్నాడు. మీరు ఇదివరకు పాస్టర్ గారు చెప్పుంటారు, మీకు చెప్పే ఉంటారు. కాస్త దీన్ని లోతుగా మనం చూడడం కోసం నేను మాట్లాడుతున్నాను. మీకు
ఇప్పుడు నేను చెప్పే 3 అంశాలు కూడా పాస్టర్ గారు చెప్పినవే, కాబట్టి అందులో మనం తెలుసుకోవాల్సినవి కాబట్టి మనం ముందుకెళ్దాం. అయితే ఎందుకు ఈ యూదులందరి మీద పగ, ఎందుకు ఈ హామానికి మొర్దెకై మీద పగ అని మనం చూస్తే, మొర్దెకై ఏంటంటే సాక్షాత్తు యథార్థమైన క్రైస్తవుడు, యథార్థమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యానికి లోబడి జీవించిన వాడు గనక ఈ శిరస్సు నా దేవుడి ముందు తప్ప ఎవరి ముందు కూడా ఈ శిరస్సు నేను వంచను అని ఒక నిర్ణయం తీసుకొని, ఆ యొక్క మంత్రి వారు వెళ్తున్నప్పుడు ఈ యొక్క మొర్దెకై ఏం చేశాడంటే శిరస్సు వంచి నమస్కారం చేయలేదు, ఎక్కడ తల వంచలేదన్నమాట. అయితే ఇది చూస్తున్నటువంటి మంత్రి గారు ఏం చేశారంటే, ఎవడ్రా ఈడు, అందరూ ఒకలాగా ఉన్నాడు, ఈడు ఒకలాగా ఉన్నాడు ఏంట్రా బాబు ఈడు అని చెప్పి అడిగితే ఆయన గురించి కొంతమంది చెప్పారు. చెప్పినప్పుడు ఏం జరిగిందనంటే, ఇలా కాదు ఈడు, మళ్ళీ చూద్దాం టెస్ట్ చేశాడు. వాళ్ళైతే లొంగలే. వాళ్ళు అంటున్నారు పక్కన వాళ్ళు, వారు బాబు ఒకసారి తల ఉంచరా బాబు, వాడికి నమస్కారం చేయరు, ఒప్పుకోడరా బాబు అంటారు. మనం కూడా కొంతమందికి ఉదాహరణ రాజకీయ నగర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనలో కొంతమంది ఉంటాం పౌరుషంగా క్రైస్తవులుగా, మనం వెళ్తే మీరు అందరూ నమస్కారం పెట్టి నేను పెట్టను అంటాం. అప్పుడు పక్క వాళ్ళు ఏమంటారు తెలుసా, మన పని అవ్వాలంటే నమస్కారం పెట్టాలరా బాబు, ఒక నమస్కారం పడే, ఇష్టం లేకపోయినా పడే ఏముంది అంటారు. అలాగే బాబు మొర్దెకై కూడా ఆ మాట అన్నారట. ఈయన అన్నాడట, శిరస్సు తీసేసిన, పేక తీసేసిన నేను మాత్రం లొంగనన్నాడట, నేను మాత్రం లొంగనన్నాడట. అయితే ఇది చూసినటువంటి హామానికి ప్రెస్టేజ్కి వెళ్ళి ఈగో టచ్ అయింది ఆయనకి. ఇప్పుడు ఆయన ఏంటంటే, ఈడే ఇలా ఉన్నాడంటే ఈడు తాలూకాలు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో కదా, వీళ్ళందరిది ఇదే తంతు. అసలు వీళ్ళందరినీ తీసామనుకో పూర్తిగా మనకి తలనొప్పులు ఉండవు. మా వింటున్నారా? ఈ తలనొప్పులు ఉండవని చెప్పి ఒక పన్నాగం పన్ని, ఒక ప్లాన్ వేసి ఎక్కడికి వచ్చాడండి ఈయన చెప్పండి, ఎక్కడికి వచ్చాడమ్మా ఇస్తారు? అహష్వేరోషు రాజు దగ్గరికి వచ్చాడు. ఆయన చక్కగా ద్రాక్షరసం తీసుకొని పలహారం తింటూ మంచి ఆనందంగా ఉన్న టైంలో వచ్చి రాజుగారి దగ్గర ఇప్పుడు మనం చదివిన మాటలో చదివాడట. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నింటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి వారు హతము చేయబడినట్లును అనగా తీసి చాలండి. దేవునికి స్తోత్రం. గమనించండి పిల్లరా, ఎప్పుడైతే రాజుగారికి ఎలా చెప్పాడంటే, మనకి వ్యతిరేకమైన ప్రజలు ఇక్కడ ఉన్నారు, రేపు పొద్దున భవిష్యత్తులో మనకి వారి ద్వారా ఇబ్బంది కలుగుద్ది, వారికి ఏమాత్రం నష్టం జరగవచ్చు, ముఖ్యంగా మీకు నష్టం జరగవచ్చు అని లేనిపోని భావాన్ని పూస్తే రాజుగారు ఏం చేశారటండి, ఏం చేశారు? ఉంగరపు ముద్ర వేశారంటే ఏమన్నా మీకు అర్థమవుతుందా? ఒక సుప్రీంకోర్టులో పలానా వ్యక్తికి ఉరి తీయాలి అన్నారు అనుకోండి, ఇంకేమైనా పై కోర్టులు ఉన్నాయా? ఉంది. ఇంకో కోర్టు చెప్పండి మా. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను బహుగా దీవించును గాక. ఆ మాత్రం నాకు అందిస్తే చాలు. సుప్రీంకోర్టులో ఉరి తీస్తామని అంటే పై కోర్టులు లేవు, కానీ రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి ఉరి తీయమంటే, అంటే రాజే ఉరి తీయమంటే తల్లి తర్వాత మనవడవుతాడా? వద్దు 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 వద్దు, అవకాశం పోగొట్టుకోకండి. దీపముండగా నిల్లి చక్క పెట్టుకుందాం. ఏమండి? అలాగా అసలోడే ముద్రేస్తే దాన్ని తప్పించా. మీరు బాగా లోతుగా ఆలోచించండి. అసలు వీళ్ళని చంపేమని అసలోడే ముద్రేసేస్తే తప్పించుకునే మార్గం ఏమైనా ఉందా చెప్పండి? ఉందా? అసలు లేదు కదా. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు కూడా ఏమి చేయలేడు అనమాట. అంతే, ఇంకా సిస్టమ్ లోకంలో కూడా మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఈ శాసనం తెలిసిన వెంటనే చెప్పండి ఏం చేశారు? యూదులు తెలిసినట్టు ఏం చేశారు? తెలీదా మీకు? ఉపవాసం చేశారు. అందరూ 3 రోజుల ఉపవాసం కోసం చెప్తారు. 3 రోజుల ఉపవాసం కాదు, దీని ముందు ఒకటి జరిగింది చూడండి.
యూదులందరూ ఉపవాసం ప్రారంభించారు. ఎప్పుడైతే ఈ శాసనం తెలిసిందో, మనకు కూటమి ఉపవాసం కదా, అందుకే చెప్తున్నాను. ముందుగా ఈ విషయం తెలియగానే, మొర్దెకైకి తెలియగానే, అందరికీ తెలియగానే తెలిసిపోద్ది కదా, పోస్టర్స్ అంటిస్తారు కదా. ఇప్పుడు మీ ఊర్లో పోస్టర్స్ అంటించారు కాబట్టి ఇక్కడ మీటింగ్లో తెలుస్తాయి. అలాగే తెలిసిపోయి అమ్మ మమ్మల్ని చంపేస్తారట అని అందరికి భయపడి అందరూ ఉపవాసం ప్రారంభించి మొర్దెకై దగ్గరికి వచ్చారు. చూడండి 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆ 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 ఏం చేశారండి? అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఆ ఆ చాలండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇది మొదటి ఉపవాసం, వారు చేసే ఉపవాసం, మొదటి ఉపవాసం. ఇప్పుడు ఈ ఉపవాసం ఎక్కడికి నడిపించిందో తెలుసండి? మొదటి ఉపవాసం ఎక్కడికి నడిపించిందో తెలుసా? ఇప్పుడు ఈ ఉపవాసం పని ప్రారంభించింది, దేవుడి దగ్గర పని ప్రారంభించింది. ఏం చేసింది ఉపవాసం? నెక్స్ట్ చూద్దాం. ఈ వార్త, ఈ ఉపవాసం ఎస్తేరునకు తెలియపరచడానికి నిలిపింది. ఇప్పుడు ఈ వార్త ఎస్తేరుకు తెలియపరచగానే తర్వాత అందరూ, యూదులందరూ అందరూ కూడా 3 దినాల ఉపవాసం ప్రారంభించారు. 4వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా, చూడండి, మరలా ఇట్లనెను, నీవు పోయి ఎప్పుడు జరిగిందండి ఇది? ఒక్క నిమిషం ఆగినన్న జాన్సన్. ఎప్పుడు జరిగిందండి? మొదట వీరందరూ ఎప్పుడైతే మేము అయిపోతాం అనుకున్నారో ఉపవాసం చేశారు. ఈ ఉపవాసం ఎలా నడిపించిందంటే, మొర్దెకై తెగించి ఏం చేశాడు? రాజగుమ్మం దగ్గరికి వెళ్ళిపోతే అది అక్కడ వెళ్ళకూడదు, అది పద్ధతి, రూల్ కాదు అది. అయినా సరే వెళ్ళిపోయాడు ఈయన. ఎందుకంటే నేను చచ్చిపోయినా పర్లే, నా నిమిత్తం నా విషయం, నేను చేసే పనికి యూదులందరూ చచ్చిపోతున్నారని ఇక ఈయన లెక్క చేయలేదు, వెళ్ళిపోయాడు. మొత్తానికి ఈ వార్త ఎస్తేరుకి అందిపోవాలని అందించేశాడు ఎలాగోలాగా. ఇప్పుడు ఎస్తేరు వచ్చి ఆయనతో మాట్లాడడం ప్రారంభించినాక అక్కడ కొన్ని జరిగాయి. అప్పుడు ఆయన అంటాడు, మొర్దెకై అంటాడు, నువ్వు ఏమో రాజుగారి భార్య అయిపోయావు అన్నంత మాత్రం నువ్వేం బ్రతికేవమ్మా, నువ్వు కూడా యూదురాలువే, నువ్వు కూడా అయిపోతావా అని చెప్పేసి ఆవిడకి వార్నింగ్ ఇవ్వడం జరుగుద్ది. మరి పైన ఆ తర్వాత ఈమె చెప్పే మాటలు ఏంటనే విషయం మనం ఇప్పుడు చదువుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జరిగే విషయం ఇది. ఇప్పుడు ఎస్తేరమ్మ అంటుంది, నీవు పోయి నా నిమిత్తం ఎందుకు? ఇప్పుడు నేనేం చేస్తాను? రాజుగారిని కలాలంటే ఆయన ఇప్పుడు కలిసిన దగ్గర చాలా రోజులు అయిపోయింది, చాలా నెలలు అయిపోయింది. ఇప్పుడు నేను కానీ ఆ సభలోకి వెళ్ళాను అనుకో, ఆయన దండం ఎత్తి నా వైపు చూపిస్తే నేను బతుకుతాను. ఒకవేళ ఆయన కాదు అన్నాడు అనుకో, వెంటనే నన్ను బట్టలు పట్టుకుని నన్ను చంపేస్తారు. ఇక ఉపవాసం నిద్ర పట్టకుండా చేసిందండి. ప్రజలు చేస్తున్న ఉపవాసం రాజుగారు నిద్ర లేకుండా చేసిందంటే దేవుడు నిద్ర లేకుండా చేసేసాడు. ఇప్పుడు లెగ్గాని రాజుగారు చూసి ఇంక నిద్ర పట్టట్లేదు, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి ఆ పుస్తకం తెప్పించండి, రాజు సంస్థానం చూద్దాం అని చెప్పి ఇలా తెరిచాడట పేపర్. తెరవగానే ఏ మీటర్ రాస్తుందట? అందులో ఈ మీటర్ రాస్తుందట. ఏది? రాజుగారిని చంపాలని హత్యా ప్రయత్నం చేసిన విషయం రాస్తుందట. ఇది చూడగానే రాజుగారు, బాబు ఇదేది అప్పుడు జరిగింది కదా, ఎందుకు పట్టించుకోలేదు నేను అని అనుకున్నప్పటికీ ఈలోపు హామాన్ ఆల్రెడీ ప్లాన్ వేసుకొని వచ్చి బయట ఉన్నాడట. ఎక్కడ? రాజుగారు ఒక కోట బయట ఉన్నాడట, అంటే గది బయట ఉన్నాడట. ఎందుకు వచ్చాడు తెలుసా? ఈ ఆర్డర్ పాస్ చేసుకుందాం. ఏ ఆర్డర్? వేయించదు, వీళ్ళందరూ వేయించదని మంచి హుషారుగా ఉన్నాడు బాబు, మహానుభావుడు. ఏం చదవనని వచ్చేటప్పటికి ఈ చదివిన వెంటనే రాజుగారు చూసి, ఎవరు బయట ఎవరైనా ఉన్నారంటే, మీకోసం మంత్రి గారు వచ్చారని అంటే, మంచి టైంకి మంత్రి వచ్చాడు, పిల్లండి అన్నారట. రాజుగారు వచ్చి, మంత్రి గారు వచ్చారట. ప్రణామం ప్రభు అంటే, ఇప్పుడు రాజుగారు అడిగారట, అయ్యా రాజుని సత్కరించేవాళ్ళు, రాజుని కాపాడేవాళ్ళు, రాజుని గౌరవించేవాళ్ళు, రాజు ప్రాణాలను కాపాడేవాళ్ళు, ప్రాణాలు తెచ్చి కాపాడేవాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఎలాగా మర్యాద చేస్తే బాగుంటుంది, ఎలా సన్మానం చేస్తే బాగుంటుంది అని ఈ అహష్వేరోషు రాజు హామాను అడిగాడట. ఈయన అనుకున్నాడట, నాకంటే ఇంకెవడున్నాడు, నేనే కదా ఆయనకి బాగా చేతి దగ్గర ఉన్నాను, కుడి భుజంగా ఉన్నాను, ఏదో సన్మానం నాకేలాగా ఉందని చెప్పి
సన్మానానికి 100 రెట్లు ఎక్కువ చెప్పాడట. నీ గుర్రం ఎక్కాలి, నీ బట్టలు వేసుకోవాలి, నీ కిరీటం పెట్టుకోవాలి. ఆ కిందన ఒక విలువైన వ్యక్తి, ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి ఆ గుర్రాన్ని పట్టుకొని వెనకాల జయం 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 అనుకుని వెళ్ళాలి అని చెప్పాడట ఈ హామాను. భలే చెప్పావయ్యా, చాలా బాగా చెప్పావు. అయితే నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఈ గ్రంథంలో మొర్దెకై అని ఎవడో ఉన్నాడట, గేట్ మ్యాన్ అట, సెక్యూరిటీ గార్డ్ అట, ఆడికి నువ్వు ఇలా సన్మానం చేయని చెప్పాడట. ఏమైంది? ఎవడి గోతులో, ఎవడు తీసి గోతులో పడతాడు. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఆ మీటర్ చదవండి, చూద్దాం. ఎందుకంటే మీకు చెప్పాను కదా, మరి అక్కడ చూడాలి కదా, రాసుకోండి రెఫరెన్స్లు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. అప్పుడు ఎస్తేరు మరలా మొద్దుగా తిట్లేనను, అప్పుడు చదివేశాం కదండి. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ ఇది 2వ అధ్యాయం అండి. 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. ఆ దినములలో మొర్దెకై బాగా గమనించండి. రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను తెరేసు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని, ఈ సంగతి మొర్దెకైకి తెలపబడినందున అతడు దానిని, అంటే ఆ వార్తని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఆ ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేశాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా ఒక చెట్టుకి ఉరి తీయింపబడి చచ్చిపోయారు. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిను. ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు అది చదివిన విషయం చూద్దాం. 6వ అధ్యాయం 6 నుంచి 6 నుంచి అంటే యాక్చువల్గా పైనుంచి చదివితే మొత్తం విషయం అంతా కనబడుతుంది. నేను చెప్పేసాను కనుక కొంతవరకు మీకు ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున ఆ రాజ్య సమాచార గ్రంథం తెమ్మనిగా ఆజ్ఞగా రాజు నిలబడ్డాడు. ద్వారపాలకులు బిక్తాను తెరాషను రాజు యొక్క 2 షండులను రాజు అయిన అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండను. రాజు ఆ సంగతిని విని ఇందు నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినా అని ఆయనను అడుగుగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయలేదని ప్రత్యుత్తరం ఇచ్చారు. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్తే, ఎవడరా ఈడ ఉన్నాడని అంటే, అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవమని రాజుతో మనవి చేయుటకు రాజనగర్ యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉన్నాడు. రాజు సేవకులు ఏలినవాడ చెత్తగించము, హామాను ఆవరణం నిలబడి ఉన్నాడు. రాజుతో చెప్పగా రాజు ఆయన రాని అని చెప్పాడట. అప్పుడు చదువు. రాజు గణపరిచని అపేక్షించేవానికి ఏమి చేయవాలని రాజు అతను అడుగుగా ఏమనుకుంటున్నాడట, నన్నే కదా కనపరుస్తాడు, నేను ఇంకా గొప్పగా చెబుతాం అనుకున్నాడట. నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములను నా గుర్రములను తీసుకుని రాజు గుమ్మమున వద్ద కూర్చుని యూదులైన మొర్దెకై అలాగును చేయము. నీవు చెప్పిన దానిలో ఒకటి విడివక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఉపవాసం అనేది డైరెక్ట్గా పగ తీర్చుకోలేదు, కానీ ముందు ఎవడైతే వ్యతిరేకమయ్యాడో వాడిని దేవుడు ఏం చేశాడు, అవమానించాడు. ఎవరి శాసనం ఉంగరం శాసనం పడిందో వాళ్ళ ద్వారాగా ఆ వ్యక్తులకి అవమానం కలిగించాడు. ఇప్పుడు 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం.
ఆ, 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 ఉమ్. నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువని. ఆ, 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 సిద్ధపరిచారు. స్నేహితుల మాట, భార్య మాటను ఉరికోయి పెట్టాడు. ఇప్పుడు 7వ వచనంలోకి వద్దాం. 9, 10 వచనాలు. ఆ, ఆ, ఆ. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మోరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వీడినే ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. ఆ, ఆ, దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా ఉపవాసం ఎలా పనిచేసిందంటే, ఒకటి, ఉపవాసం ద్వారా మొర్దెకై గణపరచబడ్డాడు. బాగా వింటున్నారా? 2, ఉపవాసం ద్వారా నేను చెప్పి మళ్ళీ చెప్తున్నానండి, జాగ్రత్తగా మీరు వినాలి. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే జాగ్రత్తగా వినాలి. ఏ శాసనం అయితే రాశాడో, ఏ పగతోనైతే ఉరుకొయ్యని సిద్ధపరిచాడో, ఆ ఉరుకొయ్య మీద అతని ఉరుకొయ్య అతనే తగిలించుకున్నట్లుగా ఆ ఉరుకొయ్య మీద ఏమయ్యాడట? ఆయన చంపబడ్డాడట. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ ఉపవాసం అక్కడతో ఆగలేదు. ఉపవాసం చేశారు కానీ అక్కడతో ఆపలేదు దేవుడు. నెక్స్ట్ ఏం చేశాడు మనం చూస్తే, 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే ఏముందో తెలుసా పిల్లరా? ఆ, 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 ఆ. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేయగా, ఆ, ఆ, ఆహా, గట్టిగా చప్పట్లు కొడదామండి. రాజు హామాను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. చూసారండి ఏ స్థాయికి వెళ్ళిపోయాడండి? మంత్రి స్థానానికి వెళ్ళిపోయాడు. మంత్రి స్థానానికి. చెప్పండి, ఇప్పుడు ఇంత స్థానానికి వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పండి? ఉపవాస ప్రార్థన. నేను చెప్తున్నాను కదా, బైబిలు దేవుని వాక్యము జీవం ఉంది, జీవం కలిగిన మాట. మన దీన్ని గమనించి మనం ఆ కోణంలో మనం ప్రయాణం చేయాలి. 15వ వచనం కూడా చూస్తే, అప్పుడు మొర్దెకై ఓదావరణ వస్త్రములు, తెలుపు వస్త్రములు గల రాజవస్త్రములను, బంగారు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించుకున్న వాడై రాజు సముఖము నుండి బయలుదేరను. అందు నిమిత్తము షూషాను పట్టణం ఆనందించి సంతోషించిన ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. చూసారు పిల్లలు, ఉపవాసం ఎంత మేలు చేసిందో చెప్పండి. ఇప్పుడు ఉపవాసం చెయ్యాలా వద్దా? మనం ఉపవాసం చేస్తే మేలా కీడా? నేను అంటున్నాను పిల్లరా, ఎంతకంటే అద్భుతం మనకు జరగకపోవచ్చు. అంటే అంత పెద్ద ప్రాబ్లం మనం పడకపోవచ్చు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చిన్నదే ఉంటుంది కదా. మరి ఇంత పెద్ద ప్రాబ్లమే సాల్వ్ అయిందంటే ఉపవాసం ద్వారా. ఇప్పుడు చెప్పండి, మనం చేసే ఉపవాసం మన ప్రాబ్లాన్ని ఏమైనా ఆపగలదా? ఏమండి? ఖచ్చితంగా ఉపవాసం విజయము చేకూర్చగలదు. ఇంకొక 2 విషయాలు క్లుప్తంగానే చెప్తున్నా. టైం ఉందండి, ముగించేద్దామా? ఓకే, నాకు ఊపిరి పెంచుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఉపవాసం ద్వారా గొప్ప విజయం మనం సాధించాం. ఇప్పుడు ఈ ఉపవాసం చెప్పండి దేన్ని మార్చిందండి? రాజు మనస్సుని మార్చింది, రాజు శాసనాన్ని మార్చింది. దేవునికి స్తోత్రం. ఇది వినడానికి పరిమితం చేసుకోవద్దు, ఆచరించడానికి పరిమితం చేయండి. మనం క్రైస్తవులమే, మనం బలవంతులము, మన రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగం. ఒక మాట చెప్తున్నాను, మనం దేవుని పిల్లలం. ఈ లోకంలో మనం దేవుని పిల్లలం. దేవుడు సర్వ సృష్టిని కూడా కలుగు చేసిన దేవుడు. ఆయన బిడ్డవు నువ్వు. తల్లి దగ్గర కొడుకు ఎలా మారం చేసి సంపాదించుకుంటాడో, నీ తండ్రి అయిన దేవుడి దగ్గర మారం చేసి సంపాదించుకో. ఏదైనా సరే ఉపవాసం ఉండి సంపాదించుకో. నువ్వు ఉపవాసం ఉండి, నాన్న నాకు ఇది ఇవ్వకపోతే కుదరదు నాన్న అంటే, ఆయన అంటే నీకు అది ఇచ్చేయాల. దేవునికి స్తోత్రం. ఇది మనకు మాత్రమేనండి. ఈ లోకంలో బ్రతుకుతున్న క్రైస్తవులకు మాత్రమే సొంతం ఈ గొప్ప అద్భుతం, అందరికీ కాదు.
దాన్ని చెప్పాను కదా, కొంతమంది చేస్తే ఎందుకు చేస్తారో తెలియదు, మొఖం తిరిగి పడిపోతారు, కానీ ఎందుకు చేస్తారో ఎవరికి తెలియదు, కానీ చెయ్యాలి. అది ఒక ఆనవాయితీ, ఆచారం, అది భయం. కానీ మనకు అలా కాదు, మనం ఎందుకు చేస్తారో మనకు తెలుస్తుంది, ఎందుకు చెయ్యాలో తెలుస్తుంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది. మొదటిది, రాజుగారి మనసుని, శాసనాన్ని మార్చింది ఉపవాసం. 2, యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రత్యక్షమై నినివే పట్టణస్థుల దోషము, ఆ ఆ ఆ ఆ ఆ ఆ అక్కర్లేదు, మనకు ఆ 2 మాటలు చాలు. అన్నీ మనం చదవక్కర్లేదు, 1-2 సరిపోతాయిలే. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి నాశనము కలుగుతుంది, దుర్గతి కలుగుతుంది, ఆ నీనివే పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసేస్తున్నానని ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పాడు, డైరెక్టర్గా దేవుడే చెప్తున్నాడు, ప్రవక్తతో దేవుడే చెప్తున్నాడు. రిక్వెస్ట్ ఏం లేదు, డైరెక్టర్గా ఆయన అంటున్నాడు, ఏయ్ నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళ పద్ధతి బాగోలేదు, వాళ్ళు నడిచే తీరు బాగోలేదు, వాళ్ళ యొక్క రూట్ బాగోలేదు, వాళ్ళ నడవడిక బాగోలేదు, వాళ్ళ ఆలోచనలు బాగోలేదు, వాళ్ళ తలంపులు బాగోలేవు, వారు చేసిన పద్ధతులు బాగోలేవు, వారి వ్యవహారం బాగోలేదు, వారు ప్రవర్తించిన తీరు బాగోలేదు, ఏమీ నాకు నచ్చలేదు, వారి కోసం ఈ మాట చెప్పెళ్ళే, డైరెక్ట్గా చెప్పెళ్ళే అని ఏం చేశాడు దేవుడు? ప్రవక్తతో చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మధ్యలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా. యోనా గారు ఏం చేశారు తెలుసు కదండి మీకు. తర్షీషు పట్టణానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చదివారు కదా. బయలుదేరిన తర్వాత ఒక పెద్ద తుఫాను, తర్వాత ఆయన్ని చీటీ ఎత్తి ఆయన పేరు రావడం, కాలు చేతులు కట్టి సముద్రంలో పడేయడం, ఒక తిమ్మింగలం వచ్చి ఆయన మెంగడం, 3 రోజులు ఆయన గర్భంలో ఉండడం, తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి కక్కడం. మళ్ళా కక్కిన తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 1-2 వచనాలు. మొదట నీకు ఏమైతే చెప్పానో ఆ విషయాన్ని మళ్ళీ తెలియపరచు. ఆ ఆ ఆ ఆ చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సెకండ్ టైం ఏం చేశాడంటే ఖచ్చితంగా నినివే పట్టణానికి వెళ్ళి చెప్పాడు, బాబు మీ పద్ధతిలో ఉందట, మీ పరిస్థితిలో ఉందట, మరి మీరేమో దేవునికి వ్యతిరేకులట, మరి మీ విషయంలో దేవుడు చాలా కోపంగా ఉన్నాడు, మరి మిమ్మల్ని 40 రోజుల్లో, ఎన్ని రోజులు అండి, 40 రోజుల్లో మీ పని అయిపోద్దట, మరి మీరు ఏం చేస్తారో చేసుకోండి అని ప్రభు చెప్పాడు. అప్పుడు మనలాంటి వాళ్ళు అయితే ఏమనుకుంటామంటే, నమ్మినోళ్ళు, బాగా నమ్మినోళ్ళు ఏమనుకుంటారు, నమ్మలేని వాళ్ళు లేదురండి. నమ్మలేని వాళ్ళ పరిస్థితి ఏంటుంటుంది, ఎలా ఉంటుందంటే, మాలాంటి సేవకులు వచ్చి నువ్వు జాగ్రత్తగా లేకపోతే దేవుడు నిన్ను ఏదో చేసేస్తాడని అన్నావు అనుకోండి, వాళ్ళు పక్క నవ్వుతారు. ఓ ఆ దేవుడు చెప్పాడు, వీళ్ళు చెప్పారు, చాలు ఎలాంటి ఎన్నో చూసాము అంటారు. అంటారు సేవకులు చెప్పినా ఈరోజు ఎవరు వింటలే. నిజంగా సేవకులు చెప్పింది వినుంటే ఈనాడు పిల్లరా ఒక్కొక్క ఊరు కూడా క్రైస్తవ ఊరుగా మారిపోను, మొత్తం అంతా దేవుని బిడ్డలు అయిపోను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మంది ఎవరో తెలిసిన విశ్వాసులే కొంతమంది ఉంటారు, వారే పట్టించుకోరు. అందుకనే ఈరోజు సంఘాలు ఎక్కడున్నో అక్కడే ఉంటున్నాయి తప్ప ముందుకెళ్ళట్లేదు. ఎందుకంటే వీళ్ళు నమ్మరు, బయటికి వెళ్ళాక వాళ్ళ ప్రవర్తన బాగోదు, వాళ్ళ అలవాట్లు బాగో, వాళ్ళ పద్ధతులు బాగో. ఇప్పుడు పక్క మనిషి అవతల మనిషి ప్రభులోకి రావాలంటే ఎలా వస్తారండి చెప్పండి? పౌలు గారు అంటారు, సిరాతోని పెన్నుతో రాసిన పత్రికలు మాకు అవసరమా? పత్రికలతో రాసి పంచడం మాకు అవసరమా? లేదు కదా. మా పత్రిక మీరే. తెలుసా వాక్యం? చూడండి ఒకసారి, చూడండి 2వ కొరింథీ 3వ అధ్యాయం, 2వ కొరింథీ 3వ అధ్యాయం తీయండి, చదవండి. 2వ వచనం నుంచి 3వ ఒకసారి
అదే మూడో అధ్యాయం అంటే మొదటి నుంచి చదవండి పాస్టర్ గారు, మొదటి నుంచి చదవండి. వినండి. కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న, చూడండి అద్భుతం కదా, మా పత్రికలు మీరే కారా? రాతి పలక మీద కానీ శిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నేను అంటాను, అదే మాట అంటానండి. నాకు చాలా ఇష్టం ఈ మాట, చాలా ఇష్టం ఈ మాట. ఈరోజు పిల్లరా, ఈరోజు ఇక్కడ ఉన్న, చూడండి ఇప్పుడు ఉదాహరణ, మనం సువార్తలకు వెళ్తే పత్రికలు పంచుతాం. ఏం చేస్తామండి చెప్పండి? ఏం చేస్తాం చెప్పాలి? ఏం చేస్తాం? ఇప్పుడు ఇవ్వండి, ఈ అమ్మాయికి పత్రిక ఇచ్చాను, చదువుకోమ్మా అన్నాం. ఈ అమ్మాయికి చదువు రాదు, ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ అమ్మాయికి చదువు రాదు, ఏం చేస్తుంది చెప్పండి? ఇంకొకరికి ఇచ్చే మనసు ఉండదులేండి, పడేస్తుంది కిందన. పడేసిందా? అయిపోయిందా? ఇప్పుడు మీరే పత్రిక అనుకోండి, ఉదాహరణ. చదువు వచ్చినోడికి మీ జీవితం అర్థమవుద్ది. అంటే ఇప్పుడు చదువు రాదనుకోండి, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు వాళ్ళు చూస్తారా చూడరా? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు వాళ్ళు చూస్తారా చూడరా? నీ ప్రవర్తనే కదా ముఖ్యం. అమ్మో మొన్న అంతా ఎలా ఉండేది రా బాబు, ఇప్పుడు ఏంటి అసలు మారిపోయింది ఇవిడి, ఈ నేటిరా బాబు, ఇది వరకు ఒకలా ఉండేవాడు ఇప్పుడు పూర్తిగా ఎలా మారిపోయాడేంటి అని అనుకుంటారు. అనుకోరా చెప్పండి? అప్పుడు చదువు అవసరమా చెప్పండి? చదువు అవసరమా? చదవకపోయినా నీ ప్రవర్తన ఆయనకి ఏమవుద్ది? అర్థమైపోద్ది. మీకు అర్థమవుతుంది? అర్థమైపోద్ది. చదువుకున్నోడికి అర్థమవుద్ది, చదువు లేనోడికి అర్థమవుద్ది, 15 సంవత్సరాల నుంచి ఉన్న వయసు వాళ్ళందరికీ అర్థమవుద్ది, ముసలోళ్ళకి అర్థమవుద్ది, ముడగోళ్ళకి అర్థమవుద్ది, మంచాల మీద పడినోళ్ళకి అందరికీ అర్థమవుద్ది. ఎందుకండి పత్రిక నువ్వు అవ్వాలా ఫస్ట్ విషయం. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, క్రైస్తవ సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ఒక్కొక్క పత్రికగా మారునుగాక. దేవునికి స్తోత్రం. పత్రికలు మనం అవ్వాలి. అప్పుడు అందుకే పౌలు అంటాడు, శరాతో మీరు రాయాలా, రాతి పలకల మీద మీరు రాయాలా, మా పత్రికలు మీరే, దేవుని ఆత్మ మూలముగా విన్నాడని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, ఇక్కడ యోనా గ్రంథంలో మనం చూస్తే ఈ విషయాలు తెలియపరిచిన తర్వాత 40 రోజులు చెప్పారు కదా, పర్లేదులే. కొంతమంది మారలేని, కొంతమంది ఏంటి మారేవాళ్ళు 40 రోజులు టైం ఇచ్చారా? 40 రోజులు అంటే లాస్ట్ 10 రోజులు చేద్దాంలే, 30 రోజులు ఇంకా ఎంజాయ్ చేద్దాం, లాస్ట్ 10 రోజులు చేద్దాంలే, లేదా లాస్ట్ 5 రోజులు, వారం రోజులు అనుకోలే. ప్రకటన వచ్చి రాగానే వాళ్ళు ఏం చేశారు తెలుసండి? చదవండి 5వ వచనం నుంచి. మొదట దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశారటండి? ఏం చేశారు చెప్పండి? ఎంత దుర్మార్గులు, ఎంత వ్యతిరేకులు, అసలు దేవుడిని చాలా దుఃఖపెట్టేశారు. దేవుడికి ఎంత కోపం లేకపోతే ఆ మాట అంటాడండి, దుర్గతి పడుతుందని. అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళకి ప్రకటన అవ్వగానే నిజంగా వారు వెంటనే వారిలో భయం కలిగింది. అమ్మో దేవుడే, ఇప్పుడు దేవుడే నిన్ను చంపేశాడు అనుకోండి, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? దేవుడే చంపేశాడు నిన్ను, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తావా? ఎవరైనా చంపేస్తే దేవుడి దగ్గరికి వెళ్తావు. దేవుడే నిన్ను చంపేస్తే డైరెక్ట్ పాతాళానికే, ఇంకా డౌట్ లేదు. ఇక అలా దేవుడు అంటాడు నిన్ను నాశనం చేసేస్తానని. ఇప్పుడైతే పిల్లలు ఇక్కడ వారు ఏం చేశారంటే, మన 5వ వచనంలో విశ్వాసం ఉంచి ఉపవాస దినాన్ని చాటించారట. నెక్స్ట్ మన కిందకు వస్తే పిల్లరా, వారు రాజులు సైతం సింహాసనం దిగారు, వారి కింద అనుచరుల్ని దింపించారు, అందరితో కూడా ఏం చేయించారట చెప్పాలి? ఏం చేశారట? ఉపవాసం చేశారట. అక్కడతో ఆగలేదటండి. వారు మేత మేపుతున్న పశువుల మూతులకు కూడా చిక్కాలు కట్టారని ఉంది బైబిల్లో. మీరు అది కిందకి చదివితే అర్థమైందా? ఉపవాసం వాళ్ళే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాదు, రాజులే కాదు, మంత్రులే కాదు, ముసలి వాళ్ళే కాదు, పిల్లలే కాదు, చివరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి
పశువుల మూతులకు కూడా ఏమి తినకూడదు, ఏమి తాకూడదని చిక్కాలు కట్టేశారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాతుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. దేవునికి స్తోత్రం. అంటే ఇక మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నాం కానండి. చూసారా వాళ్ళ విశ్వాసం ఏంటి తెలిసిందా? చదివినట్టుగా వారి విశ్వాసం ఏంటి తెలుసా? మేము ఏం చేసినా దేవుడు మమ్మల్ని క్షమించడేమో, మేము ఉపవాసం చేస్తే మా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు, ఇక వేరే మార్గం లేదు, మాకు వేరే ఆప్షన్ లేదు, ఇక ఉపవాసమే చేయాలని మొత్తం నేనివే పట్టణం యావత్తు కూడా ఉపవాసం చేయడం ప్రారంభించిందంట పిల్లరా. ఇప్పుడు 10వ వచనంలో చూడండి, గొప్ప అద్భుతమైన మాట చూద్దాం. వారు చేయుచున్న క్రియలు అంటే వారు అప్పుడు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఉపవాసంతో వారి జీవితాలు నడిపిస్తున్నారు కనుక దేవుడు మళ్ళీ వారిని చూసి కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. చూడండి, వారు చేయుచున్న క్రియలు అనగా వారు చేయుచున్న ఉపవాసము లేదా ఆ యొక్క ఆ విధానాన్ని చూసి దేవుడు చూచి అని ఉంది. మీకు గమనించారా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడట? నువ్వు ఉపవాసం చేస్తే చూస్తాడని ఉంది. చూశాడా లేదా? దేవుడు చూశాడా? ఇక్కడ ఇంకో మాట చెప్పమంటారా? ఉపవాసం చేసినాక పై మాట మనం చూస్తే వారు తమ చెడు నడతలు మానేరట. ఏంటంటే ఒక మనిషి, ప్రియులారా బాగానండి, ఒక మనిషి తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, యథార్థంగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి, యథార్థంగా కొనసాగాలని ఎప్పుడు వస్తుంది తెలిసిన మనిషి జ్ఞానం ఉపవాసం ద్వారా వస్తుంది. ఉపవాసం ద్వారా మీకు ఆ అలవాట్లు అవుతాయి. అసలు నువ్వు ఎందుకు కడుపు మార్చుకున్నావు ఆకలితోని? ఎందుకు కళ్ళు తిరిగిపోయిన ఉన్నావు? కారణం ఏంటి చెప్పండి? దేవుడి కోసమే కదా ఉన్నావు. మరి దేవుని కోసం ప్రాణాలనే ఫలంగా పెట్టేస్తుంటే ఇంకెవరన్నా తప్పు చేస్తారా? పాపం చేయగలరా? గమనించండి. అది ఉపవాసంలో గొప్ప విషయం అది. అలాంటి ఉపవాసాన్ని దేవుడు ఏం చేస్తాడట చెప్పండి? ఏం చేస్తాడట? చూస్తాడు. ఏం చేస్తాడు? చూస్తాడు. చూసి ఇక్కడ చూడండి, మీరు గమనించండి. దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై అంటే అర్థం ఏంటి తెలుసండి? అరే ఈ మాట ఎందుకు అన్నాను రా, ఎందుకు నినివే పట్టణాన్ని నేను పూర్తిగా తొలగించేస్తాను అన్నాను, ఎందుకు ఈ మాట అన్నానని చివరికి ఆ మాట అన్నందుకు కూడా దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి, ఎంత పశ్చాత్తాపడుతున్నాడో చూడండి. వారికి కీడు చేయడం మానేసాడట. మానేసి ఎంతగానో దేవుడు తిరిగి మనసు మార్చుకున్నాడట. పిల్లలు గమనించండి. మొదటగా నేను చెప్పే మాట, రాజు శాసనాన్ని మార్చింది ఉపవాసం. తర్వాత నేను చెప్పేది ఏంటో తెలుసండి, దేవుని మనసునే మార్చేసింది ఉపవాసం. ఎవరినండి? మీకు తెలుసా? దేవుడు నాకు ఎందుకండి ఈ కష్టం పెట్టాడు, దేవుడు నాకు ఎందుకండి కీడు పెట్టాడు, దేవుడు నాకు ఎందుకండి ఈ పనిష్మెంట్ పెట్టాడు, దేవుడు ఎందుకని మనం చాలామంది అనుకుంటామండి. కానీ నేను ఒక మాట చెప్తాను, నిజమే నిజమే నీ పట్ల దేవుడు చిన్న చూపు చూస్తున్నాడు ఏమో, ఒకవేళ నీ పనులు బట్టి నీ క్రియలు బట్టి. నేను ఈరోజు చెప్తున్నాను పిల్లరా, దేవుని సేవకునిగా ఆయన ఆత్మతో నింపబడి అలాంటి దేవుడు మళ్ళీ నిన్ను మాత్రమే ప్రేమించి నీ వైపే చూసి నీతోనే ఉండాలి, నా చెయ్యే పట్టుకోవాలి, నన్నే తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి నువ్వు కానీ డిసైడ్ అయితే మొదలుపెట్టు ఉపవాసం. దేవుడు కార్యం చేస్తాడు, నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళిపోతాడు, ఒక అందనంత ఎత్తుకు నిన్ను తీసుకెళ్తాడు, తన భుజాల మీద కూర్చోబెట్టుకుని నేను ఊరేగించి నిన్ను చాటి చూపుతాడు అందరికి కూడా. కేవలం ఫాస్టింగ్తోనే జరుగుతుంది. ఇక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్గా ఒక మాట చెప్తాను, అవసరం కాబట్టి చెప్తున్నాను. ఇలా చెప్పాను కదా 3 అంశాలని. మూడవదిగా ఉపవాసము ద్వారా జరిగేది ఏంటో తెలుసా? దేవుని అభిషేకాన్ని, దేవుని ఆత్మని నువ్వు పరిపూర్ణంగా పొందుకుంటావు. ఇందాక సేవకులు ఆరాధన చేస్తుండగా అదే పదాన్ని వాడారు, నేను గమనిస్తున్నాను ఆ పదాన్ని. దేవుని ఆత్మ మీలోకి రావాలి, దేవుని ఆత్మ మిమ్మల్ని అభిషేకించాలి, దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించాలి. ఈ కడవరి దినములలో అంత్యకాలంలో దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించును గాక అని ప్రార్థన చేస్తున్నారు. విన్నారా మీరు? నేను విన్నాను. నిజమే, ఉపవాసం ఉంటేనే ఏం చేస్తాడట?
ఉపవాసం అంటే అర్థమేంటి తెలుసండి? నువ్వు అన్ని వదిలేసుకున్నావు దేవుని కోసం, కడుపు మార్చుకున్నావు. కడుపు మార్చుకున్నావు అంటే అర్థమేంటి తెలుసా? నిన్ను నువ్వే వదిలేసుకున్నావంటే, ఎప్పుడైతే నిన్ను నువ్వు వదులుకున్నావో, పెంతెకోస్త్ అక్కడి నుంచి 10 రోజులు గడాల, 40 రోజులు దాటితే 10 రోజులు గడాల. ఈ 10 రోజులు కూడా వారు ఏం చేశారు తెలుసా? మేడగదిలో చెప్పండి, ఉపవాసం చేస్తున్న మన సంగతి కూడా మర్చిపోయి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అలాగ దేవుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ 10 రోజులు చేస్తూనే 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 ఉన్నారంట. తిండి మర్చిపోయారు వాళ్ళు. ఉపవాసంతో ఉండిపోయారు 10 రోజులు. ఎలా ఉండిపోయారండి? ఆఖరిగా మాట చెప్పి ముగిస్తాను నేను. ఉండిపోయారట ఉపవాసం. ఉపవాసం ఉండిపోవడం వలన లేదా మనం ఇప్పుడు 2వ అధ్యాయం చూస్తే, పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి అంటే ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిన, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. లేరా, ఉపవాసం ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది ఉపవాసం? చెప్పాలి, మాట్లాడాలి. దేవుని ఆత్మతో నిన్ను నింపింది ఉపవాసం. ఈనాడు పిల్లరా, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడు అని రోమపత్రిక 8:9 చెప్తుంది. మనం క్రీస్తు ఆత్మతో ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ నీలో ఉంటేనే నువ్వు స్థిరంగా నిలబడగలవు. దేవుని ఆత్మ నీలో ఉంటేనే నువ్వు యథార్థంగా నడవగలవు. దేవుని ఆత్మ నీలో ఉంటేనే నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండగలవు. దేవుని ఆత్మ నీలో ఉంటేనే నీ మైండ్ బాగుంటుంది, నీ ఆలోచన బాగుంటుంది, నీ హృదయ ఆలోచనలు బాగుంటాయి. దేవుని ఆత్మ నీలో ఉంటేనే నువ్వు దేవుని కొరకు బ్రతకగలవు, దేవుని కొరకు నువ్వు జీవించగలవు, ఇతరులు నడిపించగలవు. ఆ దేవుని ఆత్మ నీలో లేకపోతే మాలాంటి సేవకులమే కాదు, సాక్షాత్తు యేసు ప్రభువే దిగొచ్చినా మనం మారే అవకాశాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఈ యొక్క పరిశుద్ధాత్మని పొందుకునే అవకాశం కూడా దేవుడు ఉపవాసం ద్వారా మనకే అనుగ్రహించారు. కనుక ఈ విషయాలు గమనించండి. చివరి మాట అవసరం కాబట్టి చెప్తున్నానండి. ఇంతవరకు చెప్పింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ మాట చెప్పాను కదా, అందరికీ ఉపవాసం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే ఉపవాసాన్ని కూడా సాతాన్ని ఎలా పడగొడతాడో చెప్తాను. ఇది చెప్పి ముగిస్తాను. ఇది ఆఖరి విషయం అనమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమైంది, నాకు తెలుసు అర్థమైందని. అయితే ఇప్పుడు ఇక్కడ మనల్ని ఒక తప్పు చేస్తాడు సాతాను గాడు. అదేంటో కూడా చెప్తాను. 6వ అధ్యాయము ప్రభు డైరెక్టర్గా ప్రభువే చెప్పాడు ఈ మాట. యేసు ప్రభువే చెప్పాడు. 6వ అధ్యాయం 16వ వచనం నుంచి. దుఃఖముఖులై ఉండకుడి కాక మనుషు చాలండి. వారు తమ ఫలం పొందే ఉన్నారు నిత్యంగా. ఇప్పుడు ఈ మాటలకు అర్థం చెప్తాను, బాగానండి. ఇప్పుడు దాకా బాగుంది. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా, దేవుడు మాట్లాడాడు కదా, అయితే మేము ఉపవాసం చేస్తాం. ఏం చేస్తాం? ఉపవాసం చేస్తాం. ఈరోజు ఉపవాసం చేశారు, మొదలెట్టారు. అటు వెళ్తే, అక్క ఏంటి కొంచెం నీరసంగా కనబడుతున్నావు అంటే, ఉపవాసం అమ్మా, ఉపవాసం. ఏంటి ఉపవాసం? మన పాస్టర్ గారు చెప్పారుగా ఉపవాసం. ఏం చేస్తున్నాం మనం చేసే ఉపవాసం అందరికీ తెలియాలా. కొంతమంది ఇంకా నీరసం, అమ్మా కొంచెం నీళ్ళు ఎందుకు అమ్మ, కళ్ళు తిరుగుతున్నాయి. ఏమమ్మా? ఉపవాసం, పొద్దున్న నుంచి చేస్తున్నాను అలాగా ఉపవాసం. నీళ్ళు వండి కొద్దిగా తాగుతాను, ఒక డ్రింక్ తెచ్చిపెట్టండి తాగుతాను అంటే ఇక్కడేమి లేదు. వాళ్ళు చేసింది మంచిదే, కానీ వారు చేసే ఉపవాసం నాలే పోగొట్టుకుంటున్నారు. ఇది సాతాను గడి పని. ఉపవాసం చేస్తూ కూడా, అంత బాగా చేసిన ఉపవాసాన్ని కూడా వాడు ఎలా తొక్కేస్తున్నాడంటే, మనం అందరితో చెప్పుకోవడం ద్వారా ఉపవాసం రద్దవుతుంది. మరి కొంతమంది బాగానండి, ఈ మాటేనండి, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా ఉపవాసం పెట్టుకున్నారు ఉందామని. అర్థమైందండి? మధ్యాహ్నం 3 గంటల టైం టేబుల్ రాస్తారు. పొద్దున్న నుంచి ఉపవాసం కదా, కోడి మాసం తెచ్చుకుందామా, ఎడ్డ మాసం తెచ్చుకుందామా, చేపలు తెచ్చుకుందామా, ఏం తెచ్చుకుని వండుకుందాం. ఎప్పుడు ఉపవాసం కావాలే, ముందే ప్లాన్ లేదంటారు. మన దగ్గర చాలామంది దగ్గర ఉంది ఇది. అలాంటి ప్లాన్లు వేయకూడదు. నువ్వు అనుకున్నట్టుగా చేసే ఉపవాసం, తర్వాత నీకు ఏం పెట్టాలి దేవుడు చూసుకుంటాడు. 6 గంటలకు ఉపవాసం ముగిస్తాం.
5:30కి పెడతాం పొయ్యి మీద దాకా, ఏది ఇది ఉడుకుతుంది, 6 అయిపోద్ది. అక్కడ ఉంటుండగా మొక్క తినేస్తాం, ఎందుకంటే కడుపు మాడిపోతుంది కదా. 6 అయిన వెంటనే టైం మళ్ళీ ఇంకొక నిమిషం ఉంది, ఇంకొక నిమిషం ఉంది, అయిపోయింది. సెకండ్ ముందు ఒకటే, ఇంకొక 5 సెకండ్లు, 1 2 3 4. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దయచేసి ఇంతవరకు చెప్పింది అలాంటి ఉపవాసం చేయకండి. ఉపవాసం అంటే ఉపవాసమే, అర్థమైందండి. ఇక్కడ ఏమన్నాడు వాక్యంలో, మీ వారు తమ ఫలం పొందే ఉన్నారు అంటే మీకు ఫలితం లేదని అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఉపవాసము చేయుచున్నట్టు, బాగానే మనుషులకు కనబడవలనట్టు కాదు నువ్వు చేసేది, రహస్యమందున్న నీ తండ్రికే నువ్వు కనబడవలనని. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన. అర్థమైందా మీకు? ఉపవాసం చేసినప్పుడు మరొకరికి తెలియాల్సిన అవసరం లేదు, మరొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఉపవాసం చేస్తున్నాను కదా అని వేరే ఆలోచన, తిండి మీద ఆలోచన ఉండడానికి వీలు లేదు. ఉపవాసం చేసావా, వెళ్ళిపో, ఒక గదిలోకి వెళ్ళిపో, లేదా ఒక పక్కకి వెళ్ళిపో, ప్రార్థన చేసుకో. ఉపవాసాన్ని దేవుడికి అప్పగించాయి. కానీ ఒక్కటి గమనించు, నువ్వు చేస్తున్న ఉపవాసం మనుషులు చూస్తున్నంత వరకు నువ్వు తెలియజేస్తే మాత్రం నీ ఉపవాసానికి విలువ లేదు. నువ్వు చేస్తున్న ఉపవాసం ఆయన చూస్తే కార్యం జరిగిపోద్ది, ఆయన చూడాలి నీ ఉపవాసం. ఆ మాట యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. కనుక అలాంటి ఉపవాసం మనం చేసుకొని, అలాంటి ఉపవాసాలతో ఉండి మనము మన సంఘానికి ఉపయోగకరంగా, మన సేవకులకు ఉపయోగకరంగా మనం ముందుకు వెళ్ళేటట్లుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సేవకులు నన్ను గుర్తించి ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వారికి నా నిండు హృదయపూర్వక వందనాలు ఇద్దరికి తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచి మోకరించగలిగిన వారు మోకరించండి. ముగింపులో ఉన్నాం. ఉపవాస కూడికలు ప్రారంభ ప్రసంగమే ఒక బలమైనటువంటి దారి. మొట్టమొదటి